పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము. కన్నీటితో విత్తెడివారు పాటలు పాడుచు పంట కోసుకొనుదురు. కీర్తనల గ్రంథము 126 5వ వచనము. క్రీస్తు ప్రభునందు మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం. యేసువా, మీ మరణమును ప్రకటించడము, మీ ఉత్థానమును చాటుదము, మీరు మరలా వచ్చి వరకు వేచియుందుము. త్రిత్వైక సర్వేశ్వరుడు మనకు చేసిన సకల మేళ్లకు గాను వారికి వందనములు అర్పిద్దాం. తండ్రి దేవా, మీకే స్తుతిగన మహిమ. యేసుదేవా, మీకే స్తుతిగన మహిమ. ఆత్మదేవా, మీకే స్తుతిగన మహిమ. త్రియేక దేవా, మీకే స్తుతిగన మహిమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయం వచనములు 25 నుండి 27 వరకు. యేసు శిలువ చెంత ఆయన తల్లియు ఆమె సోదరి క్లోపా భార్యయగు మరియమ్మయు మగ్దలా మరియమ్మయు నిలబడి ఉండిరి. తన తల్లియు తాను ప్రేమించు శిష్యుడును దగ్గర నిలిచియుండుట యేసు చూసి, యేసు తన తల్లితో, స్త్రీ, ఇదిగో నీ కుమారుడు అనెను. ఆ తరువాత శిష్యునితో, ఇదిగో నీ తల్లి అనెను. శిష్యుడు ఆ గడియ నుండి ఆమెను స్వీకరించి తన స్వంత ఇంటికి తీసుకొని పోయెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగును గాక. ఈరోజు సువిశేష పట్టణాన్ని ధ్యానిద్దాం. మనము ఈరోజు సువిశేష పట్టణాన్ని చూసినట్లయితే క్రీస్తు ప్రభువు తన తల్లిని తన శిష్యునికి తల్లిగా స్వీకరించమని సమర్పిస్తూ ఉన్నారు. ఆ తల్లి ఆ శిష్యుడికే కాకుండా మానవాళికి తల్లిగా స్వీకరించబడ్డారు. వ్యాకుల మాత పండుగ ఈరోజు కొనియాడుతూ ఉన్నాము. హోలీ క్రాస్ ఫీస్ట్ అయిపోగానే, ఫీస్ట్ ఆఫ్ ఎగ్జాల్టేషన్ ఆఫ్ ద లార్డ్ అయిపోగానే నెక్స్ట్ డే మనము వ్యాకుల మాత పండుగను కొనియాడతాము. ఆ తల్లి సిలువలో కుమారుడు మరణించుట చూసి ఎంతో దుఃఖపడింది. ఆ బాకులు తన హృదయాన్ని కుచ్చుకొని ఎంతో నొచ్చుకుంది ఆ తల్లి. ఆ వేదనలో ఉన్న ఆ తల్లిని క్రీస్తు ప్రభు యోహానుకు అప్పగిస్తూ ఉన్నారు. ఇప్పటి నుండి ఈ తల్లిని స్వీకరించి నీ తల్లిగా చూసుకోవాలి. ఆ మరియ తల్లిని మనం కూడా మన జీవితాల్లో మన కుటుంబానికి తల్లిగా స్వీకరించి ఆ తల్లి విజ్ఞాపనను మనము అర్థిద్దాం. ప్రార్థించడము. ఓ క్రీస్తు ప్రభువా, మరియమాతను మా కుటుంబానికి తల్లిగా స్వీకరిస్తున్నామయ్యా. మీరు ఎక్కడైతే మీ తల్లి విజ్ఞాపన చేస్తుందో అక్కడ మీరు ఉంటారని మేము విశ్వసిస్తున్నాం ప్రభువా. ఓ క్రీస్తు రాజా, మా కుటుంబానికి రాజు అయి మమ్మల్ని పాలించండి అయ్యా. పరిశుద్ధ జీవితం జీవించి మీ కృపకి పాత్రలు అయ్యే భాగ్యమును మాకు దయచేయండి అయ్యా. మీ రాకడ సమీపిస్తుంది అని ఎందరో ప్రవచిస్తూ ఉన్నారు ప్రభువా. ఎప్పుడైనా మీ రాకడ ఉన్న దాని కొరకు మేము సిద్ధపాటు కలిగి జీవించే బిడ్డలుగా మమ్మల్ని దీవించండి ప్రభువా. మా ఈ ప్రార్థనను యేసు శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వ్యాకుల మాత పండుగ శుభాకాంక్షలు.